ఈ అమ్మాయి ఒక బిచ్చగాడికి ప్యాన్ కేక్ ఇస్తుంది. దానికి బదులుగా అతను తనకి ఒక పెయింటింగ్ బ్రష్ ఇచ్చి ఇది నీ లైఫ్ని మార్చేస్తుంది అని చెబుతాడు. ఆ అమ్మాయి వెంటనే తన డాడీకి విషయం చెప్పడానికి వెళ్తుంది. కానీ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ బిచ్చగాడు అక్కడ ఉండడు. మొదట్లో వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ ఆ అమ్మాయి ఆ బ్రష్తో బొమ్మ గీయడం స్టార్ట్ చేయగానే అది వెంటనే ఒక వాటర్ కలర్ పెన్ లాగా మారిపోయింది. తన డాడీ షాప్ దగ్గర కస్టమర్లు ఎవరు లేకపోవడం చూసి ఆ షాప్ నిండా జనం ఉన్నట్టుగా ఒక బొమ్మని గీసింది. అంతే, నెక్స్ట్ సెకండ్లో జనం ఎగబడి వస్తువులు కొనడం మొదలుపెట్టారు. తన డాడీ పడుతున్న కష్టం చూసి ఆ అమ్మాయి ఇంకో బొమ్మ గీసింది. తన డాడీ ఒక పెద్ద కోటీశ్వరుడికి తప్పిపోయిన కొడుకు అని గీసింది. వెంటనే ఒక లగ్జరీ కార్ అక్కడ ఆగింది. ఆ కోటీశ్వరుడు కారు దిగి నువ్వే నా కొడుకువి అని ఎమోషనల్ అయ్యాడు. ఇది విని ఆ అబ్బాయి షాక్ అవుతాడు. ఇన్నాళ్ళు దూరంగా ఉన్నందుకు ఆ కోటీశ్వరుడు ఒక బాక్స్ని ఇస్తాడు. అందులో లగ్జరీ కార్ కీసు, విల్లా తాళాలు, ఇంకా $100 మిలియన్ ఉన్న ఒక బ్యాంక్ కార్డు ఉంటాయి. ఇదంతా చూసి వీళ్ళెవరో ప్రాంక్ చేసే వాళ్ళని ఆ అబ్బాయి అనుకుంటాడు. పక్కనే కెమెరాలు కనిపించడంతో ఏదో ప్రాంక్ వీడియో లేదా వెరైటీ షో షూటింగ్ జరుగుతుందని అనుకుంటాడు. ఆ తర్వాత ఆ కోటీశ్వరుడి కారు ఎక్కాడు. ఆ కోటీశ్వరుడు హ్యాపీగా ఫీల్ అవుతూ బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బులు వేశానని చెబుతాడు. మనోడు కూడా అబ్బో కొడుగ్గా నటించినందుకు బాగానే డబ్బులు ఇస్తున్నారు అని మురిసిపోతూ అతనికి షేక్ హ్యాండ్ని ఇస్తాడు. కరెక్ట్గా అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ బొమ్మ గీయడం స్టార్ట్ చేస్తుంది. తన డాడీకి ఒక అందమైన వైఫ్ రావాలని గీస్తుంది. వాళ్ళు విల్లాకి వెళ్ళేసరికి అక్కడ ఒక అందమైన ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ కోటీశ్వరుడు తనని ఈయనకు అసిస్టెంట్గా పెడతాడు. అంతేకాదు ఒక కంపెనీని గిఫ్ట్గా కూడా ఇస్తాడు. అది చూసి మనోడు ఫుల్ ఖుషి అవుతాడు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే అతన్ని తీసేసిన కంపెనీ అది. తనని ఏడిపించిన వాళ్ళందరూ అక్కడే పనిచేస్తూ ఉంటారు. కంపెనీలోకి వెళ్ళగానే ఇదంతా షూటింగ్ అని భ్రమలో ఉండి తనని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని చెంపదెబ్బలు కొడతాడు. వాళ్ళ రియాక్షన్లు చూసి యాక్టింగ్ అదిరిపోయిందిరా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అసిస్టెంట్ వచ్చి ఈయనే కొత్త సీఈఓ అని చెబుతుంది. కానీ మేనేజర్ నమ్మకుండా సెక్యూరిటీని పిలిచి అతన్ని పట్టుకోమంటాడు. ఒక ఎంప్లాయీ వైన్ బాటిల్తో కొట్టడానికి రెడీ కూడా అయిపోతాడు. కానీ అక్కడ ఈ అమ్మాయి అప్పటికే తన డాడీని ఒక సూపర్ హీరోలాగా గీసేసి ఉంటుంది.